హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం మన లైఫ్‌లో మన కోర్ వాల్యూ లేదా మన ఐడెంటిటీ అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి మనం వదులుకుంటే అది మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేం. ఎట్లాగో చూద్దాం. ఒక ఊళ్ళో ఒక స్టూడెంట్ చాలా బాగా పెయింటింగ్ వేసేవాడు. అందులో అతను అప్‌స్కిల్ అయ్యి 3 పెయింటింగ్స్ కూడా వేయడం మొదలెట్టాడు. అతని టాలెంట్ చూసి ఆ స్కూల్ వాళ్ళు వాళ్ళ స్కూల్ మ్యాగజైన్‌లో పబ్లిష్ చేశారు. అయితే అది అట్లాగా మ్యాగజైన్ వెళ్ళి అనుకోకుండా ఒక జ్యువెలరీ డిజైన్ యాడ్ వాళ్ళు అతన్ని గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. వాళ్ళు అతన్ని అప్రోచ్ అయ్యి, "మా కోసం కూడా ఒక 3 పెయింటింగ్ వేస్తారా? మేము కాస్ట్‌లీ సెట్ అఫోర్డ్ చేయలేము. కానీ మా యాడ్ చాలా రిచ్ లుక్, చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉండాలి" అది ఇది అంటే, "ఓకే సార్, నేను చేస్తాను" అని ఈ స్టూడెంట్ వర్క్ చేయడం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకో 2 రోజుల్లో వర్క్ అయిపోతుంది అనగా ఆ జ్యువెలరీ యాడ్ వాళ్ళు ఇతనికి ఫోన్ చేసి, "నువ్వు స్టూడెంట్‌వే కదా! నీకు చాలా ఫ్యూచర్ ఉంది. నువ్వు చేసిన హార్డ్ వర్క్ అంతా మా పేరు మీద పెడతావా? కావాలంటే నీకు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తాము" అని అడుగుతారు. ఇతను సర్ప్రైజ్ అవుతాడు. "అదేంటి సార్? మొదటి నుంచి నేను ఒక మంచి పెయింటర్‌నని, నా పెయింటింగ్స్ బావుంటాయని మీరు చాలా పొగిడారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి" అనంటే, తప్పే ఉంది. మేము చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేస్తున్నాం. పైగా ఈ యాడ్ నేషనల్ టెలివిజన్స్‌లో టెలికాస్ట్ అవుతుంది. నీ పేరు బదులు మా పేరు ఉంటుంది. పేరెవరిదైతే నీ హార్డ్ వర్కే కదా!" అది ఇది అని అంటారు. అతను అస్సలు కన్విన్స్ అవ్వడు. "కావాలంటే వచ్చిన లాభాల్లో కూడా నీకు కొంచెం వాటా ఇస్తాం" అది ఇది అని అతన్ని ప్రలోభపెడతారు. అతను చిన్నగా నవ్వి, "సార్, నా హార్డ్ వర్క్‌ని చూసి ఇక్కడి దాకా వచ్చారు. నేను కూడా ఎవరి చేతో వేయించుకొని నా పేరు పెట్టుకోలేదు. నా హార్డ్ వర్క్ అంటే జస్ట్ నేను వేసే పెయింటింగే కాదు. నేను నా మనస్సుని దాని మీద చూపించడము. దానికోసం నేను రాత్రింబగలు కష్టపడడము. ఒక తపనతో తపస్సులాగా చేయటము. అంతేగాని నేను నా ఐడెంటిటీని వేరే వాళ్ళకిచ్చేస్తే ఇంక నేనేముంది సార్, నా వల్ల కాదు. నాకు డబ్బొద్దు" అని చెప్పి అతను ఆ డీల్‌ని క్యాన్సిల్ చేస్తాడు. అతను చివరికి మళ్ళీ వాళ్ళే వస్తారు. ఆ జ్యువెల్లరీ యాడ్ వాళ్ళొచ్చి, "ఇంకోసారి ఆలోచించు. ఇంత డబ్బు నువ్వు లైఫ్‌లో చూసుండవు." అది ఇది అనంటే, "సార్, మీకు ఈ యాడ్ అవసరం. ఈ యాడ్‌కి నా వర్క్ అవసరం. కానీ నా ఐడెంటిటీ మీకు అనవసరం. సారీ సార్. వన్స్ నాకు నేమ్ అండ్ ఫేమ్ వస్తే మనీ ఆటోమేటికల్లీ కమ్స్ టు మీ. ఐ నో నీడ్ టు రన్ అరౌండ్ మనీ. మనీ కమ్స్ టు మీ. అందుకని ఐ కెనాట్ లూజ్ మై కోర్ వాల్యూ" అని చెప్పి వాళ్ళకి సారీ చెప్తారు. అందుకని లైఫ్‌లో ఎప్పుడు కూడా ఎంత కష్టమైనా సరే ఐడెంటిటీని వదులుకోకండి. థాంక్ యూ.